Your personal ambition. You're just 11 years, 6 months old. What do you want to do when you grow up? I want to become the youngest world chess champion. మన లక్ష్యం ఎప్పుడు నిజమవుతుందో తెలుసా? ప్రతిరోజు కష్టపడితే, ప్రతి నిమిషం సాధన చేస్తే. జీవితంలో ఏదీ సులభంగా రాదు. గెలుపు పొందాలంటే ఓటమిని చూసినా నిలబడి పైకి లేచిన వారే విజయం సాధిస్తారు. చెస్ ప్రపంచంలో ఓ చరిత్రను చెక్కిన క్షణం ఇది. మన గెలుపు ఎలా ఉండాలంటే మనల్ని చూసి ఈ ప్రపంచమే వాహ్ శబాష్ అనాలి. అలాంటి గెలుపుని మన భారతదేశానికి అందించి వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు గుకేష్. అలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు నమ్మిండరు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇంకా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక్కసారి వీడియో క్లిప్పింగ్స్ని చూడండి. Incredible, and Gukesh is also crying. Amazing. What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూడండి. అసలు ఇంత గొప్ప విజయానికి కారణమైన గుకేష్ లైఫ్లోని కొన్ని అద్భుతమైన విషయాలను డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. మనం ఏదైనా అనుకుంటే విశ్వమంతా ఒకటే ఆ విష్ని ఫుల్ఫిల్ చేస్తుందంటారు. అది గుకేష్ విషయంలో నిజమైంది. తన 18 years ఏజ్లోనే గుకేష్ ఇంతటి విజయాన్ని సాధించడం రియల్లీ చాలా ఇన్స్పైరింగ్. బట్ అతనికి రోల్ మోడల్ ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన ఇండియాలో చెస్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు విశ్వనాథన్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ గారే గుకేష్ గారికి గురువు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే గుకేష్కి కోచింగ్ కూడా ఇచ్చారు. సక్సెస్ హ్యాస్ నో షార్ట్ కట్స్ అంటారు. అది నిజమే. ఎందుకంటే గుకేష్ తన చిన్న ఏజ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 నుండే చెస్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎంతో కృషి చేసి ఎంతో పట్టుదలతో ఈ విజయాన్ని సాధించాడు. ఫ్రెండ్స్, నిన్న జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కనుక చూస్తే అందరూ చైనీస్కి చెందిన డింగ్ లెరెనే విన్ అవుతాడు అనుకున్నారు. ఎందుకంటే నిన్న మ్యాచ్ అలా జరిగింది. గుకేష్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుదలతో, కాన్ఫిడెన్స్తో తన ప్రతి ఒక్క మూవ్ క్యాలిక్యులేటెడ్గా ఆలోచించాడు. ఇవాళ వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. అతని లైఫ్ స్టోరీ డెఫినెట్గా అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. ఎంతో యంగర్ జనరేషన్స్ చెస్లోకి వచ్చి ఇంకెన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి గొప్ప పేరు తీసుకొని రావాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నవీన్ దేవరకొండ టాక్స్. థ్యాంక్ యూ.